హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ కవిత గారి ఇష్యూనే బీఆర్ఎస్లో అతలాకుతలం చేస్తుంటే ఇప్పుడు హరీష్ రావు గారి విషయంలో కూడా అదే జరుగుతుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే హరీష్ రావు గారు అటు ఈటెల గారితో సీక్రెట్ భేటీ అయ్యారని చెప్పేసి ఒక వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోవడం చూస్తున్నాం. నిజంగా మరి ఈటెల గారితో హరీష్ రావు గారు భేటీ అయ్యారా? అయితే ఎందుకోసం అయ్యారు? పార్టీ మార్పు ఆలోచన ఏమన్నా చేస్తున్నారా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ ఆల్రెడీ కవిత గారి ఇష్యూనే కాస్త అల్జర్స్ క్రియేట్ చేసింది మన బీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు ఇది ఒక న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది సార్. మన న్యూస్లో అంటే హరీష్ రావు గారు ఈటెల గారు సీక్రెట్ భేటీ అయ్యారన్న న్యూస్ ఇది వాస్తవమేనా? నిజంగా భేటీ అయ్యారా? అయితే ఎందుకోసం? అంటే జనరల్గా ఒక పక్కన రాజకీయపరమైనటువంటి వేడి, అన్నిటికంటే ముఖ్యంగా రెండు రాజకీయ పార్టీలు కలిసిపోవడమా, పొత్తుతోటి వెళ్తామా అనేటటువంటి చర్చ విస్తృతం అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ చర్చకి అనుకూలులు వ్యతిరేకులు అందరూ కూడా దీని చుట్టూ మాట్లాడటం సహజం. ఈ సహజమైనటువంటి ప్రక్రియలో భాగంగా జరిగినటువంటి ఇది, పైగా సుదీర్ఘకాలం పాటు కలిసి పనిచేసినటువంటి ఒక ఇద్దరు నాయకులకు మధ్య జరిగిందని చెప్తున్నటువంటి ఊహాగానం కానీ, లేదంటే జరిగిందని చెప్తున్నటువంటి అంశం కానీ, వీటిలో ఈ రకమైనటువంటి రాజకీయపరమైన పొలిటికల్ హైప్ సహజం. రెండోది, బీజేపీ కేంద్రంగా రాజకీయపరమైనటువంటి చర్చలు అనేకం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో బీజేపీలో చేరినటువంటి ఒక నాయకుడు ఆల్రెడీ నెంబర్ 4లో 3లోనో 2లోనో ఉన్నారని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు, వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరగడం. రెండోది, ఇద్దరికి ఉన్నటువంటి తెలంగాణ పోరాటం నేపథ్యం, వీటన్నిటిని కలిపి చూస్తే ఈ రకమైనటువంటి రాజకీయపరమైన చర్చలు జరగడం చాలా సహజం. రెండోది, అసలు కలిసిపోతున్నారు లేదా పొత్తుతో వెళ్తున్నారు అని కవిత చేసినటువంటి విమర్శలు కానీ, దాని పట్ల ఆవిడ వ్యతిరేకత వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో హరీష్ రావు మనసులో ఏముంది అనే చర్చ ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో జరుగుతోంది. అంటే ఆయన సానుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా అనేది క్లియర్. అయితే మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నట్లు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కాంగ్రెస్తో పొత్తుకు సిద్ధంగా లేరు, కాంగ్రెస్తో సానుకూలమైనటువంటి వాతావరణానికి సిద్ధంగా లేరు అనే విషయాన్ని అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాము. అది చాలా క్లియర్. కాంగ్రెస్ తోటి పొత్తుకి వీళ్ళిద్దరూ సిద్ధంగా లేరు అనేది. ఓకే, కాంగ్రెస్ తో పొత్తు ఎవరు పెట్టుకుంటారు వినాలి. అంటే 2014 కంటే ముందు వచ్చినటువంటి చర్చ ఏంటి, కాంగ్రెస్ లో మెర్జ్ చేసేస్తున్నారు అని కదా. అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరు సానుకూలంగా లేరు. అసలు కేటీఆర్ అయితే బయటకే వచ్చి చెప్పారు, నేనైతే కాంగ్రెస్ తో కలిసి వెళ్ళడానికి సిద్ధంగా నేను వెళ్ళి మా ఉద్యోగం చేసుకుంటా అని చెప్పారు. ఇక హరీష్ రావు మనసులో ఏముంది అనేది ప్రస్తావనకు వస్తే, హరీష్ రావు కొంచెం ప్రో బీజేపీ ఉండే అవకాశం ఉంది అనేది ఒక అంచనా జరిగింది. అంటే హరీష్ రావు వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళ నుంచి కొంత, ఆయన ఏవీ కాలేజీలో చదివేటప్పుడు కూడా కొంత ఏబీవీపీ భావజాలానికి దగ్గరగా ఉండేవారు అనేది అంటుంటారు. నాకు తెలిసి ఆ రకమైనటువంటిది ఆల్మోస్ట్ నాకు హరీష్ రావు 35 ఇయర్స్గా నేను చూస్తున్నాను. హరీష్ రావు కాలేజీలో నాకు 2 ఇయర్స్ సీనియర్ కాబట్టి నేను ఎక్కడ ఆయనకైతే ఆ రకమైన భావజాలం కనిపించలేదు అప్పుడైతే. కానీ ఆ తర్వాత కొంచెం సానుకూలమైన వాతావరణం ఉంది అనేది ఏదైతే చెప్పారో, అంటే ఏదో ఒక సందర్భంలో ఆయన మనసులో మాట కూడా చెప్పారు, బీజేపీ నుంచి పోరాట స్ఫూర్తిని నేర్చుకోవాలి, బీజేపీ నుంచి అధికారం కోసం ఏ రకమైన రాజకీయ మంత్రాంగాలు నేర్పాలి అనేది మనం చూసి నేర్చుకోవాలి. కానీ వీటన్నిటిని మించిన వాడు కేసీఆర్, అందుకే కేసీఆర్ అంటే మాకు పెద్ద నాయకుడు అని చెప్పాడు ఆయన. హోప్ యూ కేసీఆర్ బీజేపీ యంత్రాంగాలు మంత్రాంగాలు అన్నీ చూసి బాగుంటుంది, అది ఒక టార్గెట్ పెట్టుకుని చేస్తారు వాళ్ళు, కానీ వాళ్ళని మించిన వాడు కేసీఆర్ అని చెప్పాడు ఆయన. ఓకే, సో కేసీఆర్ పట్ల బీజేపీ పట్ల ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయం. అయితే ఇక ఈ అంశం చుట్టూ మళ్ళీ మొదటికి వద్దాం. కవిత చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో బీజేపీకి దగ్గరగా లేదా బీజేపీతో మెర్జర్, ఈ రెండిట్లోనూ కీలకమైనటువంటి పాత్ర పోషించేటటువంటి వ్యక్తిగా హరీష్ రావు ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. కానీ ఒకవేళ ఈటెలని కలిసి ఉంటే ఏ రకమైనటువంటి డిస్కషన్ జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు కలిసి పొత్తుకు వెళ్ళే క్రమంలో ఆల్రెడీ ఈటెల పాత్ర పట్ల, ఈటెల
రాజకీయాల పట్ల ఈటెలకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వటం పట్ల కొంత విస్తృత చర్చ జరుగుతుంది బీజేపీ తెలంగాణ శాఖలో. ఇంత జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి డైరెక్షన్ వెళ్ళవచ్చు. రెండోది, కేసీఆర్ తోటి, కేసీఆర్ ఫ్యామిలీ తోటి అంత స్థాయిలో విభేదించి వచ్చినటువంటి ఈటెల రాజేందర్ అన్నిసార్లు కేసులు పెట్టించుకొని అంటే కోర్టు రక్షణలో ఉన్నటువంటి కోర్టుకి ఇచ్చినటువంటి రిలీఫ్ తోటి ఆయన ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఇప్పుడు ఎక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉంది, ఆయన మనసులో ఏముంది అనేది తెలంగాణ సమాజంలో సహజంగా జరుగుతుంది చర్చ. ఇటు విలీనానికి కానీ అటు పొత్తుకు కానీ ఈటెల రాజేందర్ ఎట్లా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది అనేది విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ మొత్తం చర్చలో ఇద్దరు కలిశారు అనేది కొత్త, కానీ ఇద్దరు కలిశారా కలవలేదా అనేది దానికి హరీష్ రావు కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ క్లారిటీ క్రమంలో ఆయన ఏం చెప్పాడంటే, తెలంగాణ ఉద్యమంలో నడిచిన నాటి నుంచి కూడా ఎక్కడా నేను ఏం చేసినా బహిరంగంగా చేశాను, నేనేం చాటుమాట రహస్యాలు ఏం చేయలేదు. ఒకవేళ ఎవరినైనా కలిసినా, ప్రత్యర్థి పార్టీల వాళ్ళని కలిసినా పెళ్లికో పబ్బానికో లేదంటే చావుకో కీడు పనికో వెళ్ళినప్పుడు అక్కడ కలవటమే తప్ప, అది కూడా బహిరంగమే తప్ప ఎక్కడ చాటుమాటు మంతనాలు జరిగినటువంటి అవకాశం లేదు, నేను అటువంటి దానికి చేయలేదు అని ఆయన చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి దీంట్లో వాళ్ళిద్దరి భేటీ చుట్టూ జరుగుతుంటే ఊహాగానాలు కానీ దాని చుట్టూ తిరుగుతుంటే రాజకీయ చర్చలు కానీ అనూహ్యమైంది కాదు. భేటీ అనూహ్యమా? అది కూడా కాకపోవచ్చు. భేటీ కూడా అనూహ్యం కాకపోవచ్చు, ఎందుకంటే రెండు కలిసి పనిచేస్తాయి ప్రచారంగా ఉన్నటువంటి పార్టీల నాయకులకు మధ్య కలవటం, చర్చలు, అదేమి అనూహ్యం కాదు. కానీ చాలా క్లారిటీగా హరీష్ రావు చెప్పారు. కాబట్టి అది నిజాలు ఎట్లున్నా కానీ ఒకటైతే క్లియర్, రెండు పార్టీల ప్రయాణం మొదలుపెట్టే ఉద్దేశం ఉంటే అది పొత్తు కానీ విలీనం కానీ దేనికైనా హరీష్ రావు, ఈటెల రాజేందర్ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య భేటీ మరొక అంటే అనూహ్య పరిణామం అయితే కాదని చెప్పక తప్పదు. ఓకే, మీరు అన్నట్టు సార్ విలీనానికే వీళ్ళిద్దరు ఒకవేళ భేటీ, ఆ న్యూస్ నిజమైతే భేటీ అయితే ఇంకో న్యూస్ కూడా దీని వేరే వర్షన్ కూడా వినిపిస్తుంది. హరీష్ రావు గారు ఏమన్నా బీజేపీలోకి వెళ్తారు, ఇది కొత్తదేమో కాదు, ముందు నుంచి కూడా హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారు అనే మాట చాలా పాత మాట. ఆయన అనేక సందర్భాల్లో ఆ విషయం మీద క్లారిటీ వచ్చారు. అందులో భాగంగానే ఇందాక చెప్పింది, బీజేపీ ఎత్తుగడలు బాగుంటాయి, బీజేపీ ప్లానింగ్ బాగుంటుంది, ఒక టార్గెట్ పెట్టుకొని దాని చుట్టూ అనేక దళాలను దింపుతుంది బీజేపీ. అందులో భాగంగా ఈడీ, సిబిఐ కూడా ఒక దళం, అంటే అది సానుకూలంగా మాట్లాడుతూ కాస్త చురకలు అంటించారు ఆయన. అట్లా మాట్లాడినటువంటి హరీష్ రావు ఇప్పుడు వచ్చేసి పూర్తిగా విరుద్ధమైనటువంటిది ఏం కాదు. ఆయన బీజేపీని పొగుడుతూ ఆయన ఇంకో మాట అన్నాడు, అంతకంటే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాడు, చాలా హై టార్గెట్ తోటి పనిచేస్తాడు, చాలా హై క్యాలిక్యులేషన్తో పనిచేస్తాడు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ బీజేపీ కంటే బలమైన వాడు అనేది ఆయన చెప్పే క్రమంలో మాట్లాడారు. కాబట్టి ఇంత జరిగినాక ఇంకా ఏమీ దాపరికం లేదు. అంటే భేటీ అనూహ్యం కాదా అనే చర్చని మనం ఆల్రెడీ మాట్లాడాం. ఇప్పుడు భేటీ తదనంతర పరిణామాలు చూస్తున్నాం, భేటీ వార్తల తదనంతర పరిణామాలు చూస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇద్దరు కలిస్తే మాత్రం మళ్ళా చెప్తున్నా, ఇద్దరూ కలిసి పనిచేయాల్సిన రెండు పార్టీలు కలిసి పనిచేయాల్సి వస్తే ఈ ఇద్దరు నాయకుల పాత్ర కూడా చాలా కీలకమైంది. కాబట్టి